భూటాన్ విషయానికి వస్తే, భూటాన్లో నరేంద్ర మోడీ దాదాపుగా 45 కిలోమీటర్ల స్వాగతము, రోడ్డుకి ఇరువైపులా ఆ ప్రజలంతా కలిసి స్వాగతం. ఇది దేనికి సంకేతం అంటారు? భూటాన్కి అంత ఇండియాకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారా, లేకపోతే భూటాన్కు మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? భూటాను మొట్టమొదటి నుంచి భారతదేశంతో చాలా సఖ్యతగా ఉన్న మిత్ర దేశం. ఇంకొక రకంగా చెప్తే భూటాన్ యొక్క విదేశాంగ రక్షణ వ్యవహారాలను మొట్టమొదటి నుంచి భారతదేశమే చూస్తోంది. భూటాన్కు సొంత ఆర్మీ అంటూ ఏమీ లేదు. అట్లనే భూటాన్కు సొంత విదేశాంగ విధానం లేదు. భారతదేశ విదేశాంగ విధానాన్ని ఎక్కువగా భూటాన్ ఫాలో చేస్తుంది. ఈ మధ్యకాలంలో కొంతమేర వాళ్ళు కొన్ని ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకున్నా అవి ఏ రోజు కూడా భారతదేశం యొక్క రక్షణ, భారతదేశం యొక్క విదేశాంగ నీతి దాటిపోలేదు. అంత సన్నిహిత సంబంధాలున్న దేశం, ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా, ధార్మిక పరంగా, ప్రజల మధ్య సంబంధాలను కలిగిన దృష్ట్యా చూసినా కూడా భూటాను భారతదేశానికి అంత గట్టి సంబంధాలు ఉన్న దేశం. భూటాన్ మొట్టమొదటి నుంచి కూడా ఇండియాని ఒక పెద్ద అన్నయ్యలాగా అంగీకరించింది. ఇండియాతో సత్సంబంధాలు పెట్టుకుంది. భూటాన్కి కావలసినవన్నీ ఇండియా సమకూరుస్తూ వస్తోంది. ఎందుకంటే భూటాన్ యొక్క భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా భూటాన్కు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులకి భారతదేశం తోడ్పాటు ఖచ్చితంగా చాలా అవసరం భూటాన్కు. సో అందువల్ల భూటాను నేపాల్లా కాకుండా భూటాన్ ఎప్పుడూ కూడా భారతదేశంతో కలిసి ఉంది. ఒకానొక దశలో భూటాన్ భారతదేశంలో కలిస్తే కూడా బాగుంటుందన్న ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ భూటాన్ స్వతంత్ర దేశంగానే ఉంది, భారతదేశంతో సఖ్యతగా మెలుగుతోంది. అటువంటి భూటాన్కు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నిధుల విషయంలో కానీ, భూటాన్కు కరెంటు సప్లై చేసే విషయంలో కానీ, లేదా భూటాన్లో జల విద్యుత్ కేంద్రాలు నెలకొల్పి ఆ జల విద్యుత్ కేంద్రాల నుంచి నిధుల్ని భూటాన్కు అందించే ప్రయత్నం చేయడం కానీ, రకరకాలుగా భూటాన్కి భారతదేశం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సహాయ సహకారాలు అందించింది. సాంకేతిక పరిజ్ఞానంలో కానీ, వీటిల్లో కానీ. ఈ అంశాలన్నీ కూడా భూటాన్ ప్రజలను భారతదేశానికి మరింత దగ్గరగా చేశాయి. భూటాన్ రాజును నరేంద్ర మోడీ భూటాన్ రాజుకు ఒక మంచి మిత్రత్వం ఏర్పడడానికి కారణమైంది. నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భూటాను తన అత్యున్నత పురస్కారాన్ని, మన భారతదేశంలో భారతరత్న లాంటి పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ఈరోజు ప్రదానం చేసింది. ఆ ప్రదానం చేసిన సందర్భంగా నరేంద్ర మోడీకి భూటాన్ స్వాగతం పలికిన తీరు ఏదైతే ఉందో అది ఇంకోసారి భూటాన్కి భారతదేశానికి మధ్య ఉన్న సత్సంబంధాలని స్పష్టం చేస్తుంది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఏ రోజు భూటాన్ని చిన్న చూపు చూడలేదు. భూటాన్ని ఒక మంచి మిత్రుడిగానే చూసుకుంటూ వచ్చాయి. అది మొట్టమొదటి నుంచి మన విదేశాంగ నీతిలో భాగంగా ఉంది. అది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అది మరింత బలపడింది. ఎందుకంటే సైద్ధాంతిక పరంగా కూడా అది ఒక బౌద్ధ దేశం, హిందూ ధర్మానికి సంబంధించిన బౌద్ధ మతంలో ఆచరించే దేశం, హిందువులు కూడా ఎక్కువగా ఉన్న దేశం కాబట్టి ఒక రకంగా సైద్ధాంతిక పరంగా కూడా భారతీయ జనతా పార్టీ భూటాన్ని ఒక మంచి స్నేహితుడిగానే చూసింది. ఆ రకంగానే భారతీయ జనతా పార్టీ కూడా ప్రవర్తించింది, భారతీయ జనతా పార్టీ వివరించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని కారణాలతో భూటాన్ యొక్క మిత్రత్వాన్ని బహిరంగంగా వ్యక్తం చేయలేని పరిస్థితులు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అపీజ్మెంటు వీటన్నిటి కారణంగా. కానీ నరేంద్ర మోడీకి ఆ ఇబ్బంది లేదు. బహిరంగంగా భూటాన్తో ఉన్న మిత్రత్వాన్ని ప్రకటించాడు. భూటాన్ గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. కొన్ని సందర్భాల్లో భూటాన్ చెప్పింది వినే ప్రయత్నం చేశాడు. ఇక్కడెక్కడ ఇతనికి సంకోచాలు లేవు ఆ మిత్రత్వాన్ని ప్రదర్శించడానికి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. భూటాను ఇతను చేసిన ఈ భేషజాలు లేని మిత్రత్వం ఏదైతే ఉందో దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. దాన్ని భూటాన్ ప్రజలు గుర్తించారు. ఆ గుర్తింపు నిదర్శనమే ఈ స్వాగతం. ఈ సంబంధాలు రెండు ప్రభుత్వాల మధ్య మాత్రమే ఉన్నాయా, నిజంగా ఇక్కడి ప్రజలను అక్కడ ప్రజలను అంత హార్దికమైనటువంటి సంబంధాలు ఉంటారు? భూటాన్ ప్రజలు కూడా అంతే. భూటాన్ వాణిజ్యం అంతా భారతదేశంతోనే ఎక్కువ చేస్తుంది. భూటాన్ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా భారతదేశం గుండా వెళ్ళాలి. భూటాన్కు సరుకులు ఏవి వెళ్ళాలన్నా, పెట్రోల్ అన్నా, ఏదైనా కానీ భారతదేశం నుంచే వెళ్ళాలి. సో అక్కడ ఉన్న వ్యాపారస్తులకి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి
అన్ని మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా పెద్దగా విభేదాలు లేవు. రెండు దేశాల మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేని సరిహద్దులు, ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు రావచ్చు. కాకపోతే కొన్ని ప్రత్యేకమైన అనుమతులు, ఎందుకంటే భూటాను పర్యావరణానికి సంబంధించి పెట్టుకున్న నిబంధనల కారణంగా కొన్ని ప్రత్యేకమైన అనుమతులు కావాలి తప్ప పాస్పోర్ట్లు వీసాలు ఏమీ అవసరం లేదు. ఈ మధ్య కాలంలో భూటాన్ కూడా టూరిజం ప్రమోట్ చేస్తుంది కాబట్టి భారతీయులు ఎక్కువ శాతం మంది భూటాన్ వెళ్ళి రాగలుగుతున్నారు. దాంతో ఏమవుతుంది అంటే ప్రజలకి మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. అంత స్వేచ్ఛగా భూటానీయులు ఇక్కడికి రాగలుగుతున్నారు. ఎంతోమంది భూటాన్ దేశం విద్యార్థులు చదువుకుంటున్నారు. దాంతో ఏమవుతుందంటే ఒక 4-5 దశాబ్దాలుగా ఇలా ఇబ్బందులు లేని మిత్రత్వం ఏదైతే ఉంటుందో అది ప్రజల్లో కూడా బలంగా వెళ్తుంది. ఎప్పుడైతే ప్రజల్లో బలంగా వెళ్తుందో వాళ్ళు మనల్ని మన వాళ్లే అనుకునే రీతిన ఈ సంబంధాలు సాగుతున్నాయి. మనం కూడా భూటానీయుల్ని పెద్ద వాళ్ళు ఎవరో కాదు, భారతదేశంలో భాగమే అని అనుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా గత 75 సంవత్సరాల కాలంలో భూటాన్తో మనకి ఇబ్బంది లేదు. మధ్యలో చైనా డోక్లాం పేరుతో కొంత ఇబ్బంది క్రియేట్ చేసే పరిస్థితి చేసినా అక్కడ భూటాను చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ఎక్కడా భారతదేశానికి ఇబ్బంది లేకుండా వ్యవహరించింది. ఒకానొక సందర్భంలో చైనాకి స్పష్టం చేసింది భూటాన్, 2 నాలుకలు లేకుండా ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, దీన్ని మనం పరిష్కరించుకోవాలి, ఇది సరికాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది చైనాకి. అందువల్ల ఏంటంటే అక్కడ భారతదేశంతో నా మిత్రత్వం చాలా స్పష్టమైంది, ఇందులో 2 నాలుకల దూరం లేదు అని భూటాన్ చెప్పగలిగింది. భూటాన్ ఒక్క దేశమే మన సరిహద్దుల్లో ఉన్న దేశాల్లో స్పష్టంగా చెప్పగలిగింది. నేపాల్ కంటే బలమైన సంబంధాలు అవి ప్రజల్లోకి ఎప్పుడైతే బలంగా నాటుకుపోతాయో, ఎందుకంటే భూటానీయులకి అత్యవసర వైద్యం కావాలంటే భారతదేశం రావాలి. ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అల్ట్రా మోడర్న్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశారు. దానికి మొత్తం భారతదేశమే సహాయం చేసింది. భారతదేశం నిపుణులే అక్కడ వాళ్ళకి పనిచేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్వాగతం లభించడం మన 2 దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత గట్టిపరుస్తుంది. రేపు కాంగ్రెస్ ప్రధాని పోయినా కూడా ఇది డిస్టర్బ్ కానంత వరకు వాళ్ళు అలానే చూస్తారు. ప్రభుత్వాలు మారొచ్చు, రాజకీయాలు మారొచ్చు, కానీ ఆ భూటాన్ రాజు కూడా తన వ్యవహార శైలి, అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కొంత ఇబ్బందులు ఉన్నా బీజేపీ ప్రభుత్వంతో ఏమీ లేవు. వీళ్ళు కూడా భేషజాలు లేని వ్యవహారం ఇది. అందువల్ల ఏంటంటే కొంత ఆ వ్యక్తిగత మిత్రత్వం కూడా కొంత కలిసి వస్తుంది కదా. సో భారతదేశము భూటాన్ పేరుకి 2 దేశాలు కానీ 2 ఒకే ఆత్మగా పనిచేస్తున్నట్టుగా కనబడుతున్నాయి. దాని ప్రతిఫలం ఈరోజు మీకు 45 కిలోమీటర్లు అక్కడి ప్రజలు దారి పొడవునా నిలబడి స్వాగతం పలకడం అంటే ఏదో ప్రభుత్వం తీసుకొచ్చి నిలబడితే కాదండి. ప్రజల్లో కూడా దానికి సంబంధించి కొంత మనసులో ఉండాలి, లేకపోతే నిలబడలేరు. అది స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ. అంటే 2 దేశాల ప్రజల మధ్యలో కొంత సంబంధం ఎలా ఉంది. ఇంకా మోడీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజలతో వ్యక్తిగతంగా కనెక్ట్ అవ్వగలిగిన ప్రతిభాశాలి. అది ఇండియాలో కావచ్చు, బయట కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు. సో అది సహజంగానే కనెక్ట్ చేసుకుంటాడు ఆయన. అది భూటాన్లో కూడా ఒక రకంగా అదే జరిగిందని అనుకోవాలి మనం. సో ఇటు సరిహద్దు దేశాల్లో భూటాన్ ఒకటే 100% నమ్మదగినటువంటి భారతదేశానికి అత్యంత ప్రియమైనటువంటి దేశంగా చెప్పొచ్చు. అంతే. నేపాల్ కంటే కూడా నేపాల్ కూడా అటు ఇటు తడబడింది మధ్యలో మావోయిస్టులు వచ్చిన తర్వాత. ప్రచండ శ్రీలంక తడబడింది, బంగ్లాదేశ్ తడబడుతోంది, మయన్మార్ ఒక రకంగా తడబడుతోంది, ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గురించి మనం చెప్పబడలేదు ఇక్కడ. అందువల్ల ఏంటంటే అన్ని దేశాలు ఏదో ఒక సందర్భంలో తడబడినప్పటికీ, సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఒక్క భూటాన్తో మాత్రమే గత 75 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా భారతదేశం వ్యవహరిస్తోంది. భూటాన్ కూడా భారతదేశంతో వ్యవహరిస్తోంది. రెండోది, విదేశాంగ రక్షణ వ్యవహారాలు భారతదేశానికి కొంతమేర అప్పగించిన దేశం కూడా భూటానే, మిగతా ఏ దేశాలు లేవు. అంటే నా బాధ్యత నీది అని స్పష్టంగా మొట్టమొదటి నుంచి చెప్పిన దేశం భూటానే, దాన్ని పాటిస్తున్న దేశం కూడా భారతదేశం. చిన్న చిన్న ఇబ్బందులు కూడా రాని పరిస్థితి ఈ 2 దేశాల మధ్యలో. మీరు చిన్న వాడుకొని వదిలేసేటువంటి ఏదీ లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు చిన్న నాయకుల మధ్య ప్రపంచాలు వచ్చిన సందర్భం కూడా లేదు. అంటే ఏ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నా భూటాన్తో అదే
సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చింది. బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని ఇంకాస్త గట్టిపరిచేసింది. రెట్టింపు చేసింది. అది ఒక రకంగా మనం గత ప్రభుత్వాల్ని మెచ్చుకోవాలి, అందుకు భూటాన్ ప్రభుత్వాన్ని, భూటాన్ రాజును కూడా మెచ్చుకోవాలి. అవును. ఇక్కడ ఎన్ని రాజకీయ స్థిర అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భూటాన్ ఒక స్థిరమైన విధానాన్ని అవలంబించింది. ఎక్కడా దానికి ఇబ్బంది రాని